ఖాతాల్లోనే రూపాయలు 800 కోట్లు ఖర్చు చేయకుండా 4 శాఖలు అలసత్వమట. ఆ నిధులు ఖర్చు చేస్తేనే కేంద్రం కొత్తగా ఫండ్స్. నిధుల మళ్లింపు నేపథ్యంలో కొర్రి ఆయా శాఖలపై సీఎస్ స్పెషల్ రివ్యూ అట. పంచాయతీరాజ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ కమిషనరేట్ల పనితీరులపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. వివిధ పథకాల అమలు కోసం ఇచ్చిన నిధులను ఖర్చు చేయకుండా తమ అకౌంట్స్లో పెట్టుకోవడంపై మండిపోతున్నది. ఫండ్స్ వినియోగించకుండా సదరు కమిషనరేట్లు మౌనంగా ఉండటం వెనుక ఉద్దేశం ఏంటి అని ఆరా తీస్తున్నట్టు తెలిసింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో భాగంగా తాము ఆ 4 శాఖలకు ఇచ్చిన నిధులు ఖర్చు చేయలేదని, ఆ ఫండ్స్ వినియోగించిన తర్వాతే కొత్త నిధులు ఇస్తామని తిరకాసు పెట్టినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఖర్చు చేయకుండా 4 శాఖలు అయితే ఇక్కడ ముఖ్యంగా కొన్ని 4 శాఖలు అయితే ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఫలానా పనుల కోసం ఖర్చు చేయని చెప్పి డబ్బులు ఇస్తే ఆ పనులు చేయకుండా డబ్బును ఖర్చు చేయకుండా మళ్ళీ నిధులు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారట. మరి నిధులను నెట్టిపోతున్నట్టు ఆ శాఖల్లో ఎందుకు అంత అలసత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఆ శాఖలో వచ్చిన డబ్బులు మొత్తం ఎక్కడ పోతా ఉంది? ఎటువంటి ప్రాజెక్టుల కోసం, ఎటువంటి పనుల కోసం మీ ఆ డబ్బులు పంపిస్తున్నారు? ఎటువంటి అభివృద్ధి కోసం ఆ డబ్బును తీసుకున్నారు? ఆ డబ్బు ఎక్కడ పోయింది? ప్రజల కోసం వినియోగించలేదు. వినియోగించకపోగా మళ్ళీ నిధులు కావాలని అడగడం ఏంటి? నిజంగా ఏం జరుగుతుంది? నిజంగా మంత్రులుగా వచ్చిన అందరూ కమిషన్లు తీసుకుంటా ఉన్నారు, డబ్బులు మొత్తం కూడా వాళ్ళ యొక్క ఫారెన్ కంట్రీస్లోకి తీసుకెళ్ళి పెట్టుకుంటా ఉన్నారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం కదా. ఒక మంత్రి కూడా మన అమెరికా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడ డబ్బుల సూట్ కేసులతో కూడా తెలంగాణ మంత్రి దొరికిండు అని చెప్పేసి కూడా వార్త కూడా మనం చూసినాం. మరి డబ్బులు మొత్తం తెలంగాణ సొమ్ము మొత్తం ఎవరు కాజేస్తున్నారు, ఎక్కడ పోతుంది, ఎక్కడ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి చాలామందికి కూడా డౌట్ వచ్చేటువంటి ప్రమాదం అయితే ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఇట్లా బిహేవ్ చేసినప్పుడు అధికారుల అలసత్వం. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో కేంద్రం రాష్ట్రాలు నిధులను సమకూర్చుతాయి. ఒక్కొక్క స్కీమ్కు ఒక్కో రకమైన వాటాలు ఉంటాయి. అయితే రాష్ట్ర వాటాకు చెందిన నిధులను ఖర్చు చేస్తున్నట్టు అందుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాతే కేంద్రం తన వాటాకు చెందిన నిధులు విడుదల చేస్తున్నది. కానీ పంచాయతీరాజ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ కమిషనరేట్లు మాత్రం రాష్ట్రానికి చెందిన నిధుల విడుదల చేసిన తర్వాత కూడా ఖర్చు చేయట్లేదని తెలిసింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 5-6 నెలలుగా సుమారు రూపాయలు 800 కోట్ల సంబంధించిన హెచ్ఓడీల అకౌంట్స్లో మూలుగుతున్నట్లు సమాచారం. అయితే ఆ నిధుల ఖర్చు చేయాలంటూ మంత్రులు సైతం అధికారులను ఆదేశించినా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయట. చివరికి ఈ విషయాన్ని గుర్తించిన ఆర్థిక శాఖ ఆ 4 హెచ్ఓడీల పనితీరుపై సీఎస్ సంజయ్ జార్జు ఆ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. కేంద్ర ప్రయోజిత పథకాలకు కావాల్సిన నిధులు ఆర్థిక శాఖ విడుదల చేసినా కూడా ఎందుకు ఖర్చు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. అదేవిధంగా ఖర్చు చేశాకే కొత్త నిధులు. బీఆర్ఎస్ హయాంలో కేంద్ర ప్రయోజిత పథకాలను సెంట్రల్ గవర్నమెంట్ తన వాటాగా ఇచ్చిన నిధులను ఇతర అవసరాల కోసం వినియోగించుకున్నారు. కొన్ని శాఖల్లో కేంద్ర నిధులు మాత్రమే. దీనికి సంబంధించి అధికారుల అలసత్వం. ఇక్కడ ఏం జరుగుతుందంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చిన విషయంలో కావచ్చు, రాష్ట్రంలో ఫండ్స్ వచ్చిన విషయంలో కావచ్చు, ఇక్కడ ఏ ఫండ్స్ వచ్చినా ఆ ఫండ్స్ను మీరు ఖర్చు పెట్టారా, ఎంత మేరకు ఖర్చు పెట్టారు, ఎటువంటి పని విధానానికి, ఎటువంటి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు, ఎటువంటి ప్రాజెక్టులకు కావచ్చు, ఎటువంటి పనుల కోసం ఖర్చు పెట్టారని చెప్పి ఆధారాలు, డీటెయిల్స్ మొత్తం కూడా ఆన్లైన్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయట. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తే అక్కడ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలట. ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి ఆన్లైన్లో ప్రతి డీటెయిల్స్ పెట్టాలట. కానీ ఇక్కడ డీటెయిల్స్ పెట్టకపోగా దాదాపు 800 కోట్లకు సంబంధించిన సొమ్ము, 800 కోట్లకు సంబంధించిన సొమ్ము ఇంకా హెచ్ఓడికి సంబంధించి, అంటే ఏదైతే ఆ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఆ సెక్రటరీల యొక్క అకౌంట్లు అంటే మూలుగుతూ ఉన్నాయి, వాటి ఎందుకు కూడా ఖర్చు చేయట్లేదు. ఒకవేళ ఖర్చు చేయని అడిగితే ఇదిగో అదిగో అని అప్పుడప్పుడు కొంచెం ఆగమాగం చేసేసి అది చేసి మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు నిజంగా సీరియస్గా ఖర్చు చేయట్లేదు. ప్రజలకు దేనికోసం ఖర్చు చేశారు, ప్రజలకు ఖర్చు చేయాలి కదా, మీ ఇచ్చిన నిధులు ప్రజల కోసము అని చెప్పేసి కూడా అక్కడ సీరియస్ అవుతూ ఉందట ప్రభుత్వం. ఈ విషయం ఏ శాఖలు అంటే చైల్డ్ వెల్ఫేర్ ఏమున్నాయి ఇక్కడ, పంచాయతీరాజ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ కమిషనరేట్, ఈ 4 మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఫండ్స్ బయటకు వెళ్ళట్లేదు, ప్రజల కోసం ఖర్చు పెట్టట్లేదు. అంటే ఖర్చు పెట్టట్లేదు అంటే వీళ్ళ యొక్క అవసరాలకు వాడుకుంటున్నారనే డౌట్ కూడా మనకు వస్తుంది. మరి ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? నిజంగా అన్ని సమస్యలు లేవా? చైల్డ్ వెల్ఫేర్లో సమస్యలు లేవా? పంచాయతీరాజ్లో గ్రామ పంచాయతీ సంబంధించిన సమస్యలు లేవా? అగ్రికల్చర్లో వ్యవసాయం సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలు లేవా? 800 కోట్ల డబ్బులు వచ్చినప్పుడు అగ్రికల్చర్ రైతుల కోసం అభివృద్ధి గురించి, రైతులకు కావాల్సిన పనిముట్ల గురించి ఖర్చు పెడితే ఏమవుతుంది? చిన్న పిల్లల గురించి, చైల్డ్ వెల్ఫేర్ పిల్లల గురించి, లేకపోతే గురుకులాల సంబంధించిన పిల్లల గురించి ఖర్చు పెడితే ఏమవుతుంది? అదేవిధంగా యానిమల్ హస్బెండరీ కమిషనరేట్ కావచ్చు, ఉమెన్కి సంబంధించి మహిళలకు, పిల్లలకు వీళ్ళందరూ ఖర్చు పెడితే ఏమవుతుంది? ఎటు పోతున్నాయి డబ్బులన్నీ? నిజంగా డౌట్ వస్తుంది కదా.
ఇక్కడ చాలామంది ప్రజలకు కూడా డౌట్ వస్తుంది కదా, ప్రభుత్వం నిధులను మొత్తం కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారు అంటే ఇది ప్రభుత్వం సంబంధించిన ఆన్లైన్లో పెట్టట్లేదు, ఏ ఆధారాలు పెట్టట్లేదు కాబట్టి డీటెయిల్స్ వీళ్ళ డబ్బులు మొత్తం వీళ్ళ అకౌంట్లో పెట్టుకొని వీళ్ళ ఖాతాల్లో మా తెలంగాణ సొమ్మును, మా పన్నులను, మా కరెంటు బిల్లులను, మేము పెట్టేటువంటి కరెంటు బిల్లులను, ఇంటి పనులను మొత్తాన్ని కూడా నల్ల బిల్లులను మొత్తం వీళ్ళ యొక్క మయమైపోతానే వీళ్ళ ఇంటికి వీళ్ళ ఫారెన్ కంట్రీలకి పెట్టుబడుల కోసం పంపించుకోవడానికి చెప్పేసి డౌట్ వస్తుంది కదా. మరి ఇటువంటి విషయాల్లో ఇవన్నీ విషయాలు కూడా ఎవరికి సిఎస్కి తెలంగాణ సిఎస్ సంజయ్ జార్జ్కి కూడా ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు పోయినాయట. ఏ మంత్రి సరిగా పనిచేయట్లేదు, ఏం చేస్తాడు నేను తీసుకొని రేవంత్ రెడ్డి చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఈ శాఖలకు డబ్బులు ఇవ్వకండి, ఈ శాఖలో నేనే తీసుకుంటా అని చెప్పి మళ్ళీ ఇవి కూడా గుంజుకుంటాడు. ఇప్పటికే హోంమంత్రి ఉంది, విద్యాశాఖ ఉంది, ముఖ్యమంత్రి ఉంది, ఇంకా మిగతా శాఖలో ఇవి కూడా గుంజుకుంటాడు. గుంజుకుంటే మళ్ళీ సీతక్క వీళ్ళందరి పరిస్థితి ఏందో మరి, పంచాయతీరాజ్ ఇవన్నీ మరి వీళ్ళ పరిస్థితి ఏంది మరి. వీళ్ళు కూడా మరొక రోజు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో లొలి జరుగుతుంది కదా, ఈ లొలిలో భాగంగా కూడా మళ్ళీ సీతక్క కావచ్చు వీళ్ళందరూ ఇతన్ని సీరియస్ అయ్యి మళ్ళీ వాళ్ళు కూడా షోకాశం తీసుకొని కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ అవుతారేమో. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది, నిధులన్నీ ఎటుపోతున్నాయి, మరి వచ్చిన నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు చూడాలి అసలు ఏం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీలో అసలు అర్థం కాని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మరి.